హాయ్. సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మన వీక్నెస్. సో మన వీక్నెస్ అనేది ఎదుటి వారికి చెప్పాలా, సో దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే వీక్నెస్, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అది ఏ టైప్ ఆఫ్ వీక్నెస్ అంటే లైక్ అదే అంటే నేను అనేది ఇప్పుడు ఫిజికల్గా కాదు. వీక్నెస్ అంటే చేత కాకపోవడమో లేదా కళ్ళు తిరగడం ఇట్లాంటి కాదు, బట్ మెంటల్గా. సో మెంటల్గా వీక్నెస్ అంటే కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని ఫోబియాస్ ఉండొచ్చు, లేకుంటే కొన్ని కొన్ని ఎక్కువ భయం కావచ్చు. అంటే భయం అంటే అది కొన్ని విషయాలు, డబ్బు విషయం కావచ్చు, లేకుంటే ఇంకా వాటెవరనో అట్లాంటి, అంటే ఏదైనా అయిపోతుంది, లేకుంటే నా డబ్బు ఖర్చు అయిపోతుంది, లేకపోతే నా హెల్త్కి ఏమైనా అయిపోతుంది, వాటెవరనో ఇవన్నీ వీక్నెస్లు అనేవి ఉంటాయి ప్రతి మనిషికి. అది ఏంటిది అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. సో కొంతమందికి ఏంటంటే అసలు వీక్నెస్ అంటే ఏంటి అని కూడా తెలియదు అనమాట. అది ఏమనుకుంటారంటే ఇట్స్ న్యాచురల్ బార్న్ థింగ్, అది నాలో వచ్చింది, అది వీక్నెస్ ఏమవుతుంది, ఇట్స్ మీ అంటే నాలో ఒక భాగమే కదా అనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే ఇది నా బలహీనత, సో అందువల్లనే నేను కొన్ని విషయాల్లో నేను ఇట్లా వెనక్కి తగ్గాల్సి వస్తుంది అట్లానే వాళ్ళు తెలుసుకుంటారు. కొన్ని చోట్ల ధైర్యంగా ముందడుగేసుకుంటారు, కొన్ని చోట్ల మళ్ళీ ఆ వీక్నెస్ వాళ్ళని జయిస్తూ వాళ్ళను ముందుకు వెళ్ళకుండా చేస్తుంటుంది. సో ఆల్ దిస్ అపార్ట్, ఇప్పుడు ఏంటంటే మన వీక్నెస్ ఎదుటి వారికి చెప్పాలా అనేది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వీక్నెస్ మనం ఒక వ్యక్తికి చెప్పినాం అనుకుందాం. సో సరే, అది ఏ సిచ్యువేషన్ అని కావచ్చు, మన వీక్నెస్ రివీల్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఆ వీక్నెస్ని తీసుకొని అవతల వ్యక్తి మనకు అడ్వాంటేజ్ తీసుకొని మనకేమన్నా అంటే లైక్ హాని చేయగలడా, లేకుంటే మనకేమైనా నష్టపరచగలడా, లేకుంటే మనకు మెంటల్గా ఏమన్నా వీక్గా చేయడానికి అతను చేస్తాడా అని అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకటే, మన వీక్నెస్ చెప్పినంత మాత్రాన వాస్తవానికి మనం స్ట్రాంగ్. చూడండి, ఇప్పుడు వీక్నెస్ అనేది వేరు, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వేరు. ఎందుకంటే ఇప్పుడు నీ వీక్నెస్ అని నీకు తెలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు నువ్వు దాన్ని జయించడానికి కూడా ధైర్యంగా అడుగు వేస్తుంటావు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వీక్నెస్సే నిన్ను జయిస్తుంది. బట్ మెజారిటీ ఏంటంటే వీక్నెస్ని జయించే ప్రయత్నమే చేస్తుండాలి. ఆ వీక్నెస్ పోవాలంటే వెంటనే పోదు. ఆ వీక్నెస్ రావడానికి, ఆ మైండ్లో ఏదైతే ఉందో అది రావడానికి వేరే రీజన్స్ కావచ్చు, కొన్ని అది ఒక బలమైన కారణాల వల్ల అట్లా అది ఉండిపోతుంది. సో దాన్ని అప్పటికప్పుడు మనము కొన్ని సిచ్యువేషన్స్లో మన వీక్నెస్ దాన్ని పక్కన పెట్టేసి వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. అయితే ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళకి చెప్పినప్పటికీ మరి ఆ వ్యక్తి మన మీద ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు మనము అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనము దాన్ని ధైర్యంగా జయించవచ్చు. అవును, మన వీక్నెస్ అని వాళ్ళకి చెప్పినాము, ఆ వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటుండు, సో మన ఆ వీక్నెస్ని పక్కన పెట్టేస్తే అయిపోతుంది కదా. సో ఈ సిచ్యువేషన్లో ఆ వీక్నెస్ని పక్కన పెట్టేస్తే ఆ వ్యక్తి కూడా పక్కన పెట్టేసాడంటే ఆ వ్యక్తిని కూడా మనం పక్కన పెట్టేసాడు కదా. సో మన ధైర్యాన్ని మనము ఇక్కడ కొంచెము పెంచుకున్నట్టే. సరే, ఇంకో సిచ్యువేషన్లో ఒకవేళ ఆ వ్యక్తి లేడు, మన వీక్నెస్ మన దగ్గరనే ఉంది, అట్లాంటప్పుడు ఆ వీక్నెస్ మనల్ని జయించినప్పుడు మళ్ళీ సరే ఒక్కొక్కసారి మనము లొంగిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మన బలహీనత మాత్రం ఇంకొకరికి చెప్పినప్పుడు మాత్రం దాదాపుగా మనం జయించే ప్రయత్నమే చేయాలి. అంతేగాని అరే నా గురించి తెలిసిపోయింది కదా, ఇప్పుడు నన్ను ఆట పట్టిస్తాడో, లేకుంటే అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా నన్ను నష్టపరచడమో, లేకుంటే వాళ్ళకు చేసుకోవడము, అంటే వాళ్ళకు కుదిరంటూ చేసుకొని నన్ను దిగజార్చడము, ఇట్లాంటివి ఏమైనా అవుతాయా అని అట్లాంటివి ఏం భయపడాల్సిన అవసరము దాదాపుగా లేదు. బికాజ్ యూ హ్యావ్ టు థింక్ దట్ అండ్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనుకోవాలి మనం వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా. సో దాని గురించి మన వీక్నెస్ అనేది పూర్తిగా పోనప్పటికీ మనము ఎట్లా అంటే మేకపోతు గాంభీర్యం, అంటే ఆ టైంలో మనకు ఆ వీక్నెస్ లేదు అన్నట్టు మనం బిహేవ్ చేయాలి. అట్లాంటప్పుడు దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సరే వీక్నెస్ చెప్పకుండా అంటే ఇప్పుడు కొంతమంది సరే మన కంపానియన్స్ అంటే మనకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి వీక్నెస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే దే విల్ రియల్లీ, అంటే సరే ప్రతిసారి అడ్వాంటేజ్ తీసుకోవాలనే కాదు, సమ్ టైమ్స్ దే విల్ ప్రొటెక్ట్ యూ, అంటే దే విల్ సపోర్ట్ యూ. సరే మన ఫ్రెండ్ కావచ్చు, ఇతని వీక్నెస్ ఇది కదా, సో వై షుడ్ వి హర్ట్ హిమ్ ఆర్ వై షుడ్ వి హర్ట్ హర్, అట్లాంటివి అనుకొని మనము దాని ప్రకారం కూడా పోవచ్చు. అట్లాంటప్పుడు వీక్నెస్ చెప్పుకుంటే నష్టమేం లేదు. ఇప్పుడు నీ వీక్నెస్ చెప్పుకున్నా అవతల వాడు మంచి వ్యక్తి ఉంటేనేమో అది
నీకు అంటే నువ్వు ఉన్నది రివీల్ చేసుకున్నట్టు అవుతుంది. అవతల వాడు ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసినప్పుడు అగైన్ నువ్వు కూడా మళ్ళీ రివర్స్ అయ్యి అగైన్ నువ్వు ఒక మంచి స్టెప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బోత్ వేస్. సో ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే అసలు వీక్నెస్ అనేవి కొంచెం 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 తగ్గుతూ చేసుకుంటూ పోవాలి. అట్లాంటప్పుడు ఇక అంటే వీక్నెస్ పూర్తిగా ఏం పోవు, ఒకటి పోతే ఒకటి వస్తుంటుంది. దట్స్ ద నేచర్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇది మనకు ఫోబియా అనుకుంటే ఇంకో రోజు ఇంకో ఫోబియా మళ్ళీ స్టార్ట్ అవుతుంది యాజ్ టైమ్ గోస్ ఆన్. అంతే అది. సో ఏ ఫోబియాని కూడా ఎక్కువ ఇంటెన్సిటీ తోటి కాకుండా మనము ఎక్కడిదక్కడ దాన్ని మినిమైజ్ చేస్తూ కూడా పోయే ప్రయత్నం కూడా మన మైండ్లో ఉంటుంది, అది ఎక్కడ ఉండదు. సో దట్ వీ షుడ్ ప్రాక్టీస్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. యా, దట్స్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.